హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిన, లేదంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది పెరగకపోయినా ఈ వీడియోనైతే మీకోసమే. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానైతే చూసేయండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడ పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరైతే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉందండి. సో ఓకేనండి, ఎక్కువ సోది లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఛానల్ పెట్టి 1 మంత్, 2 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్కి సక్సెస్ అయిన వాళ్ళు అయితే చాలా మెంబర్సే ఉంటారు. కాకపోతే కొంచెం తొందరగా సక్సెస్ కావాలంటే ఎట్లాంటి వీడియో చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, సో చెప్పాను కదా, హ్యాష్ట్యాగ్స్ అనేటివి ఎట్లా ఇవ్వాలి, అది కూడా మెయిన్ ఇంపార్టెంటే. సో మ్యాటర్లోకి అయితే వెళ్దాము. అసలు ఏంటంటే, అసలు యూట్యూబ్ అంటే ఏంటి? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఛానల్ పెట్టారా, లేదంటే ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టారా? అండ్ సబ్స్క్రైబర్స్ మీకు ఒక రోజుకి మీరు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుర్రు, లేకపోతే వాటికి ఎన్ని సబ్స్క్రైబర్స్ పెరుగుతుర్రు, వ్యూస్ ఎంతవరకు వెళ్తున్నాయి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక వీడియో అప్లోడ్ చేసినా, కాకపోతే నేను ఏ టైంకి అప్లోడ్ చేసినా కానీ నాకు వ్యూస్ అన్నీ అసలు వస్తలేవని అనుకుంటున్నా. అయితే ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసే టైమింగ్స్ అంటే, ఓకే, నేను సక్సెస్ అయిన టైమింగ్స్ అయితే మీకు చెప్తాను. నాకు తొందరగా ఒక 2 మంత్స్లోనే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. కరెక్ట్ 1 మంత్కి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఒక్కొక్కరికి జస్ట్ 2 డేస్లోనే కావచ్చు, అది లక్ అంతే, దాన్ని మనం ఏం చేయలేము. సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే మీతోటి షేర్ చేసుకుంటాను. నేనైతే మీకు ఒకటి ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నా. అదేంటి అంటే, వీడియో ఈవినింగ్ టైంలో అట్లా ఎంత అంటే టైము 5, 6, 7 ఆ టైంకి మీరు ఒక వీడియో అప్లోడ్ చేసిరనుకో వ్యూస్ అయితే మంచిగా వస్తాయి. లేదంటే మార్నింగ్ 8, 7:30, 8:30 మధ్యలో ఒక వీడియో అప్లోడ్ అయితే చేయండి. రెగ్యులర్గా కంపల్సరీ మీరు అది వ్యూస్ వచ్చినా రాకపోయినా కంపల్సరీ రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేస్తూనే ఉండాలి. అది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటంటే, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వేరే వాళ్ళది కాకుండా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మన వాయిస్ కానీ, లేదంటే మనం వీడియో తీసినప్పుడు కానీ అది ఎట్లంటే మనదై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ నుంచి ఒక వీడియో డౌన్లోడ్ చేసిన, మంచిగా ఉంది, దీనికి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, బాగా వైరల్ అవుతుంది, ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ కదా అనుకుంటే, ఒకవేళ ట్రెండింగ్ సాంగ్ చేయాలనిపిస్తే లైక్ మీ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ ఆ సాంగ్ పెట్టి అట్లా తీయండి, దానికి వ్యూస్ పెరుగుతాయి. కాకపోతే మనకు వైటీ స్టూడియోలో నన్ను చూపిస్తాను అన్న కదా, వేరే వాళ్ళ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టడం వల్ల ఇక్కడ స్టోరీ నాన్ పాలసీ అట్లా పడుతుంది. అట్లా పడితే ఏంటంటే, సరే బాగా ఇబ్బంది లేకపోవచ్చు దాంతో, కాకపోతే వాళ్ళు మనీ అనేటి ఇప్పుడు మనకు మానిటైజేషన్ అయిన తర్వాత మనకు వచ్చే మనీ ఇప్పుడు 7 వంతులు ఉంటుంది. ఇట్లా మనం అడ్వర్టైజ్మెంట్స్ అవి ఇవి అని ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి ఒకవేళ మనం వేరే వాళ్ళది పెట్టినా అక్కడ కింద వస్తుంది కదా మనకి, కొన్ని అయితే కాపీరైట్ అని డైరెక్ట్ చేసేటప్పుడు మనం ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాము, మనకి ఏ టైంకి అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి ఎక్కువ వెళ్తున్నాయి, అది మాత్రం చూసుకోవాలి. అండ్ కంపల్సరీ మనం అప్లోడ్ చేస్తూనే ఉండాలి వీడియోస్. డైలీ 2 అయినా సరే మనం అప్లోడ్ చేయాలి. మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మనం అది రీల్స్ చేయడం అయినా, లేదంటే షార్ట్స్ మనం కొన్ని అప్లోడ్ చేస్తాం కదా, అదైనా సరే, కుకింగ్ అయినా సరే, లేదంటే ఇంకేముంటాయి, స్టిచ్చింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, లేదంటే ఏదైనా పెయింటింగ్ వేసేవాళ్ళు, అవి డిజైన్స్, డ్రాయింగ్, ఏదైనా సరే అది మన ఓన్గా మన కష్టంతో అయి ఉండాలి. ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటి, మనం అప్లోడింగ్ టైమింగ్స్ కానీ కంపల్సరీ దానిపైన ఉన్నామా, మనం దాన్ని చూసుకుంటున్నామా, మనం ఎట్లా ఒక బేబీ లెక్కనే దీన్ని అయితే చూసుకోవాలి. అట్లుంటుంది. ఏ చిన్న మిస్టేక్ అయినా కానీ ఛానల్ మొత్తం అయితే పోతుంది. మనకు చెప్తలేదు, యూట్యూబ్ సజెషన్ ఇస్తలేదని ఫైన్. మీ ఛానల్కి ఏమైనా కాపీరైట్ ఉందా అది చూసుకోవాలని అనుకుంటే క్రోమ్లోకి వెళ్ళండి. మన మొబైల్లో ఉంటుంది కదా క్రోమ్ అనే యాప్, ఆ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బటన్ దగ్గర క్లిక్ చేసి youtube.com లేదంటే ytstudio.com అని టైప్ చేసిరనుకో మీ కింద సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఏదన్నా ఒకటి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ ఇంకా 1 అయితే ఉంటాయి, చిన్నగా ఇస్తారు. నార్మల్గా మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇట్లా పెద్దగా వస్తాయి కదా, సో అట్లా రాదు క్రోమ్లో. అది టచ్ చేసిన తర్వాత జూమ్ చేస్తే అక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించి మన వైటీ స్టూడియో ఆన్ అవుతుంది. తర్వాత అక్కడ సి అనే ఒకటి ఉంటుంది, ఎర్న్ అనే ఒకటి ఉంటుంది. సో అవి 2 క్లిక్ చేసి చూసారనుకో మీకు అనిపిస్తుంది అక్కడ కాపీరైట్ ఉందా ఛానల్ లేదా అని.
మన వీడియోలలో మనకు కాపీరైట్ లేకపోయినా సరే ఏదన్నా ఉంటే క్రోమ్లో మాత్రం అక్కడ మనకు కంపల్సరీ చూపిస్తుంది. వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలే పెట్టకూడదు. ఎంత కష్టమైనా సరే ఈ మంత్లో కాకుంటే నెక్స్ట్ మంత్లో కాకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా సరే సక్సెస్ అనేది అవుతాము. మన కష్టం ఏదైనా సరే యూట్యూబ్ నుంచి ఒక వార్నింగ్ అనేది వచ్చింది అంటే మన కంపల్సరీ అది ఏ వీడియోకి వచ్చిందో ఆ వీడియోని అయితే కంపల్సరీ డిలీట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే మన ఛానలే పుష్పటాక్ అవుతుంది. ఓకే, మీరు ఎప్పటికప్పుడు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకు ఒక 10 సబ్స్క్రైబర్స్ వచ్చిన మన ఛానల్ ఏంటంటే మనకు అసలు ఇంకొక ఛానల్ పెట్టే ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ చాలా బాధాకరమైన విషయం అది. అందుకే చెప్తున్నా, వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు పెట్టకండి. మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరగాలంటే ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్గా పెట్టడం కానీ అట్లనైతే చేసుకోండి. అవి కూడా కాపీరైట్ లేని మ్యూజిక్స్ అయ్యే ఉండాలి. నో కాపీరైట్ అండి, నో కాపీ. నన్నని ఉంటే మీరు ఆ వీడియో కంపల్సరీ పెట్టుకోవచ్చు. వైటీ స్టూడియోలో కనిపిస్తుంది నన్నని. ఒకవేళ అది లేదు అంటే కంపల్సరీ ఆ వీడియో మీరు ఎంత పైకి ఎంత వ్యూ రీచ్ అయినా సరే మీరు ఆ వీడియోని అయితే డిలీట్ చేయండి. ఓకేనా? మరీ చెప్తున్నా, మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మీ కష్టమే మిమ్మల్ని ఇట్లా యూట్యూబ్లో ఇట్లా తీసుకెళ్తుంది. సో అందుకనే చెప్తున్నా, ఏదైనా సరే వీడియో. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని కూడా. ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు యూజ్ఫుల్లో కాదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.